హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వేలో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ చాలా వరకు అయిపోయినాయి. ఇంకా అందరి ఫోకస్ ఏంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీపీసీ ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టేసి దానికోసమే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే చాలామంది స్టూడెంట్స్, సార్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు ప్రస్తుతానికి ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనం ఎలా ప్రిపేర్ అయితే ప్రతి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు, ఆ స్ట్రాటజీ చెప్పండి సార్ అని చాలామంది మెసేజ్ చేశారు. దానికోసం నేను ఫస్ట్ ఆ 3 మంత్స్లో మీరు కంప్లీట్ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి దానికోసం మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వీడియోలో మీకు మెయిన్ జనరల్ సైన్స్ ఆ జీకే మీరు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మెయిన్గా మనం సిలబస్ తీసుకుంటే మనకి ఏముంటాయి, ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్ CBT 1లో మ్యాథ్స్, రీజనింగ్, జీకే ఉంటుంది. మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జీకే 40 మార్క్స్. ఇక్కడ మీకు జీకే జనరల్ సైన్స్ తీసుకుంటే 40 మార్క్సే, కానీ ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి, జాగ్రఫీ ఉంది, పాలిటీ, ఎకనామిక్స్, అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ మొత్తం సబ్జెక్ట్స్ చదివితే మనకు వచ్చే ఎన్ని మార్క్స్, 40 మార్క్స్ అనమాట. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే 40కి 20 మార్క్స్ తెచ్చుకుంటే చాలా హైలైట్. అది అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే దానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అదే మనం మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే మ్యాథ్స్ ఒక సబ్జెక్టు, రీజనింగ్ ఒక సబ్జెక్టు. ఇందులో ఓవరాల్గా వీటి స్కోర్ తీసుకుంటే మ్యాథ్స్ 30, రీజనింగ్ 30, అంటే మొత్తం ఎన్ని మార్క్స్, 60 మార్క్స్. మీరు కరెక్ట్గా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే మ్యాథ్స్, రీజనింగ్ పర్ఫెక్ట్గా ఉండి జీకేలో కొంచెం మార్క్స్ తెచ్చుకున్నా సరే మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ భయపడేది మ్యాథ్స్ గురించి. మనకు కరెక్ట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలిస్తే మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ. చాలా ఈజీగా మీరు మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయొచ్చు. మంచి స్కోర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ ALP టెక్నీషియన్, RPF, SI ఎగ్జామ్, JEE ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ మీరు కామెంట్లో చూస్తే, సార్ మీరు ఏదైతే కంటెంట్ చెప్పారో షార్ట్ టర్మ్లో తక్కువ టైంలో ఏదైతే కంటెంట్ చెప్పారో ఆ కంటెంట్ రిపీట్ అయింది, చాలా యూజ్ అయింది సార్ అని చాలామంది కామెంట్లో తెలియజేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. అలాగే సేమ్ స్ట్రాటజీ మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో చూడండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక బంపర్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. ఈ గిఫ్ట్ అనేది ప్రతి స్టూడెంట్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ గిఫ్ట్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకునే ఆ గిఫ్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్గా ఇప్పుడు అసలు రైల్వే ఎగ్జామ్కి, ఎన్టీపీసీ ఎగ్జామ్కి మ్యాథ్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్, సార్ నాకు మ్యాథ్స్ రాదు అని భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన పని లేదు. నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ కరెక్ట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సార్ నేను ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాశాను, నాకు అన్ని టాపిక్స్ తెలుసు, అయితే నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, నేను ప్రాక్టీస్ చేయాలంటే ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఆ బుక్స్ చెప్పండి అని చెప్పారు. ఆ బుక్స్ గురించి చెప్తాము. అలాగే నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయాలంటే ఏ మాక్ టెస్ట్ రాయాలి, ఎలా మాక్ టెస్ట్ రాయాలి అనేది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు మ్యాథ్స్లో తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్ ఏముందో ఆ సిలబస్ నోట్ చేయండి. నెక్స్ట్ పాయింట్, మొత్తం మ్యాథ్స్లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి క్యాలిక్యులేషన్ పార్ట్, ప్యూర్ మ్యాథ్స్, తర్వాత అర్థమెటిక్. ఈ 3 అనేది మనం ప్రాపర్గా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ చాలామంది ఎక్కువ భయపడేది క్యాలిక్యులేషన్ పార్టే.
సో మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కోసం ఎవ్రీడే ఒక 15 మినిట్స్ కేటాయించండి. క్యాలిక్యులేషన్స్‌లో మెయిన్‌గా మనకు తెలియాల్సింది ఏంటి అంటే 1-30 టేబుల్స్ రావాలి కంపల్సరీగా. ఎందుకంటే మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే కంపల్సరీగా మీకు 1-30 టేబుల్స్ రావాలి. మల్టిప్లికేషన్స్ రావాలి. నెక్స్ట్ 1-50 స్క్వేర్స్ రావాలి. ఇంతకుముందు 1-20, 30 స్క్వేర్స్ అని చెప్పేవాళ్ళం. కానీ కాంపిటీషన్ బేస్ చేసుకొని మనం కొంచెం అప్డేట్ అవ్వాలి. 1-50 స్క్వేర్స్ రావాలి. అలాగే 1-30 క్యూబ్స్ రావాలి. ఎందుకంటే మనం ఇవన్నీ ఎక్కువ క్యాలిక్యులేషన్స్‌లో యూజ్ చేస్తాం. ఆల్జీబ్రా కాన్సెప్ట్ తీసుకుంటే ఎక్కువగా మీరు ఆ స్క్వేర్స్, క్యూబ్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఈ మెయిన్ 3 పాయింట్స్ ఏంటిది? టేబుల్స్ 1-30 రావాలి. స్క్వేర్స్ 1-50 రావాలి. క్యూబ్స్ 1-30 ఒక నోట్స్ మెయింటైన్ చేసి ఆ నోట్స్‌లో పక్కాగా రాయండి. ఎవ్రీడే ఒక 15 మినిట్స్ కేటాయించండి. నెక్స్ట్ ఇంకా క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలి? యూనిట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. తర్వాత డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా మాక్సిమం క్వశ్చన్స్ మనం డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ కూడా తెలియాలి. ఓకే. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు ఎవ్రీడే ఒక 15 మినిట్స్ కేటాయించండి. నెక్స్ట్ అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంది. ఇది యాక్చువల్ సిలబస్ అనమాట. మీరు ఎన్టీపీసీలో మీరు చూస్తే ఎక్కువ వెయిటేజ్ మనకు అర్థమెటిక్ ఉంటుంది. 60% అర్థమెటిక్ ఉంటే 40% ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ కాన్సెప్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అర్థమెటిక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ 2 టాపిక్స్ ఉన్నాయి. రేషియో ఒకటి, అలాగే పర్సంటేజ్ ఒకటి. ఈ 2 టాపిక్స్ అర్థమైతే మాత్రం మీకు మ్యాక్సిమం లాజిక్ అన్ని లాజిక్స్ అనేవి ఈ 2 టాపిక్స్‌లోనే ఉంటాయి. రేషియో మెథడ్‌లో ఎలా చేయాలి? పర్సంటేజ్ కాన్సెప్ట్ వచ్చినా సరే ఆ పర్సంటేజ్ కాన్సెప్ట్‌ని రేషియో మెథడ్‌లో కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఆ ప్రొసీజర్ మనకు తెలియాలి. సేమ్ ప్రొసీజర్, సేమ్ లాజిక్‌ని అర్థమెటిక్‌లో అన్ని టాపిక్స్‌లో యూజ్ చేస్తాం మనం. ఈ 2 టాపిక్స్ అనేవి మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ మొత్తం చాలా చాలా యూజ్ అవుతుంది. ఎలాగా? మీరు పర్సంటేజ్ టాపిక్ నేర్చుకుంటే సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయి? దానికి రిలేటెడ్ ఏమున్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్స్ చాలా ఈజీగా అవుతుంది. మీరు రేషియో టాపిక్స్ నేర్చుకుంటే రేషియోస్, ఏజెస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ చాలా ఈజీ అవుతుంది. ఈ 2 టాపిక్స్ కంబైన్ చేస్తే యావరేజ్ టాపిక్, మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్, ఏజెస్ టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి? టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్ టాపిక్ కానీ మీరు బాగా నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ చాలా ఈజీ. సేమ్ లాజిక్ అప్లై చేస్తారు. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ అనేది పక్కాగా నేర్చుకుంటే, బాగా డీటెయిల్గా నేర్చుకుంటే దానికి రిలేటెడ్ ఏమున్నాయి? ట్రైన్స్ ఉంది, బోట్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి, రేసెస్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఇది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. సో ఇలా లింకేజ్ టాపిక్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అర్థమెటిక్ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో అర్థమెటిక్ టాపిక్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే 2 వేస్. మెయిన్గా లాజికల్ అప్రోచ్ ఉంటుంది. ఒక్కసారి మీరు లాజిక్ నేర్చుకుంటే సేమ్ లాజిక్ అనేది ప్రతి టాపిక్లో రిపీట్ అవుతుంది కాబట్టి లాజిక్స్ మీద ఫోకస్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్కి అర్థమెటిక్లో మన షార్ట్ ట్రిక్స్ ఉంటాయి అనమాట. ఆ షార్ట్ ట్రిక్స్ కూడా తెలుసుకోండి. ఆ షార్ట్ ట్రిక్స్కి మీరు చాప్టర్ వైజ్గా నోట్స్ మెయింటైన్ చేయండి. ఇది అర్థమెటిక్ మనం ప్రిపరేషన్ చేసే స్ట్రాటజీ. మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ అనమాట. మెయిన్గా కంప్లీట్ మ్యాథ్స్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కంప్లీట్ ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ సిస్టమ్ కానివ్వండి, ఓకే, మీకు ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, ఆల్జిబ్రా కావచ్చు, అలాగే మెన్సురేషన్ 2D 3D కావచ్చు, జామెట్రీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రాబిలిటీ కావచ్చు, ఏదైనా సరే మన కంప్లీట్గా ఫార్ములా బేస్ మీదే ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్లో మీరు ఎక్కువగా స్కోర్ చేయాలంటే మొత్తం ఫార్ములాస్ ఒక సపరేట్గా నోట్స్ పెట్టండి. ఎవ్రీడే ఆ ఫార్ములాస్ కోసం ఒక 10 మినిట్స్ కేటాయించండి. ప్యూర్ మ్యాథ్స్లో అన్ని ఎవ్రీడే ఒక 10 మినిట్స్ ఒక టాపిక్ తీసుకోండి. అన్ని టాపిక్స్ మనం 10 మినిట్స్లో కంప్లీట్ చేయలేము. స్టార్టింగ్ ఏం చేయొచ్చు? నెంబర్ సిస్టమ్, అందులో ఫార్ములాస్ ఏమున్నాయి వన్ డే ఒక 10 మినిట్స్ కేటాయించండి. నెక్స్ట్ సెకండ్ డే తర్వాత మీరు ఏం చేస్తారు? ఆల్జిబ్రాలో ఫార్ములాస్ మొత్తం ఒక నోట్స్లో రాయండి. ఒక 10 మినిట్స్ రివిజన్ చేయండి. అలాగే ట్రిగ్నామెట్రీలో ఒక 10 మినిట్స్, హైట్ అండ్ డిస్టెన్స్లో ఒక షార్ట్ ట్రిక్ పాయింట్స్ ఒక 10 మినిట్స్, మెన్సురేషన్ 2D 3Dలో ఫార్ములాస్ ఏమున్నాయి ఆ మొత్తం ఒక 10 మినిట్స్, జామెట్రీలో ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫార్ములాస్ ఏమున్నాయి దానికి ఒక 10 మినిట్స్, స్టాటిస్టిక్స్లో ఫార్ములాస్ ఏమున్నాయి దానికి ఒక 10 మినిట్స్, కంప్లీట్గా మొత్తం ఫార్ములాసే ఉన్నాయి.
మీరు ఫార్ములాస్ అనేవి ఎంత బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అంత ఈజీగా చేయొచ్చు. ఎన్టీపీసీలో మెయిన్గా అడిగే క్వశ్చన్స్ మొత్తం ఎలా ఉంటాయంటే ఫార్ములా బేస్ మీదే ఉంటాయి. సో మనం అర్థమెటిక్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇలా ప్రిపేర్ అయితే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సార్ నేను ఫ్రెషర్ని అయితే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి. సో మీరు ఫ్రెషర్ అయితే కంపల్సరీగా మీరు కంప్లీట్ అర్థమెటిక్ మ్యాథ్స్కి ఒక కోర్స్ తీసుకోండి. ఏదో ఒక పెయిడ్ కోర్స్ తీసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే. లేవు నా దగ్గర డబ్బులు లేవు అని మీరు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఎగ్జామ్ ఎన్టీపీసీ లెవెల్ క్వశ్చన్స్ ప్రతిదీ చాప్టర్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసినా సరే మీకు సరిపోతుంది. దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా ఆ పీడిఎఫ్ మీకు యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. వీడియోస్ చూడండి, ఆ పీడిఎఫ్ చూసుకొని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నోట్స్ రాస్తే ఇంకా చాలా చాలా మంచిది. ఓకే, ఇది ఏం చేయాలి? ఫ్రెషర్గా నేర్చుకునే పని అయితే కంప్లీట్గా ప్రతి టాపిక్ డీటెయిల్గా నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది? సార్ నేను చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నాకు కంప్లీట్గా టాపిక్ మొత్తం తెలుసు, ఇప్పుడు నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపరేషన్ చేయాలి? సో ఈ నెక్స్ట్ ఇంకా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ చేయాలి అంటే ఎగ్జామ్కి ఇంకా 1 month ముందే మీరు కంప్లీట్గా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. 1 month ముందే కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు మెయిన్గా మీరు ఫోకస్ దేని మీద ఉండాలి అంటే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ ఎన్టీపీసీ. మన ఫోకస్ ఎన్టీపీసీ. నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, ఎస్ఐ, జేఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంతకుముందు ఆ లెవెల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్ మన 2024 ఎగ్జామ్ కూడా సేమ్ అదే లెవెల్ రిపీట్ అయింది. నేను ఏఎల్పి టెక్నీషియన్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ చేశాను. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ సార్ క్వశ్చన్స్ ఇంత ఈజీగా వస్తాయా, రావు కదా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. సేమ్ అదే లెవెల్లో క్వశ్చన్ వచ్చినాయి. చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాసేసారనమాట. అలాగే జేఈఎస్ఐ ఎగ్జామ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అయినాయి. నెక్స్ట్ కూడా మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీరు ఏం చేయాలి? 2021, 2022 ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి, అవే పేపర్స్ చేయండి. అదే లెవెల్ మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవుతుంది. మెయిన్గా ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా సరే మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన కట్ ఆఫ్ మన కంటే చాలామంది వెనకుంటారు జస్ట్ ఒక మార్క్ డిఫరెన్స్ వల్ల. సో దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అన్న తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అన్న ప్రిపేర్ అవ్వండి. సో దీనికోసం సార్ రైల్వే ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ ఏమున్నాయి అంటే సో చాలా బుక్స్ ఉన్నాయి. పినాకిల్ బుక్స్ ఉన్నాయి, అలాగే యూత్ కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి, కిరణ్ పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి. వీటన్నిటిలో నాకు నచ్చింది ఆదిత్య రంజన్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఆదిత్య రంజన్ రైల్వే బుక్ 4000+ క్వశ్చన్స్ హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అది చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి పెట్టాడు. సో మీరు ఆదిత్య రంజన్ బుక్స్ అది తీసుకోండి. డెఫినెట్గా అది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. క్వశ్చన్స్ మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేశాడు. నెక్స్ట్ సొల్యూషన్ కూడా బాగానే ఉంది, అది తీసుకోండి. నా సజెషన్ ప్రకారం ఆ బుక్ తీసుకుంటే బాగుంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందో చూడండి, హిందీలో ఉందో చూడండి. మనం ఇంగ్లీషే ప్రిఫర్ చేయండి, మనకి హిందీ రాదు కాబట్టి. తెలుగులో చాప్టర్ వైజ్ బుక్స్ మ్యాక్సిమం రాలేదు, దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చాప్టర్ వైజ్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? మాక్ టెస్ట్ రాయాలి. సో చాలామంది స్టూడెంట్స్ సార్ మాక్ టెస్ట్ ఏది తీసుకుంటే బాగుంటుంది అన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో టెక్స్ట్ బుక్ ప్రో తీసుకోండి. అందులో మీరు టెక్స్ట్ బుక్ ప్రో తీసుకుంటే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ రాయండి. ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాయండి. సో మాక్ టెస్ట్ ఎలా రాయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, అవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మాక్ టెస్ట్ ఎలా రాయాలి, మన ప్రిపరేషన్ డిఫరెంట్. మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది స్మార్ట్ అప్రోచెస్ చాలా ఉన్నాయి. సో ఆ అప్రోచ్ చేయాలి. ఏంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 4 అప్రోచెస్ ఉంటాయి. జనరల్ ప్రొసీజర్, లాజికల్ ప్రొసీజర్, షార్ట్ ట్రిక్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. మనం ఒక 10 మాక్ టెస్ట్ రాస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏ క్వశ్చన్ ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్లో చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం లాజికల్ వేలో చేయాలి, ఏ క్వశ్చన్స్ లాజికల్లో చేయాలి, జనరల్ వేలో చేయాలి, అసలు ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి. ఈ మొత్తం ఒక 10 మాక్ టెస్ట్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో డెఫినెట్గా ఈ ఈ ప్రొసీజర్ మీరు అడాప్ట్ చేసుకోండి. నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. కంప్లీట్గా ఫాలో అయిపోయింది. మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అయితే డెఫినెట్గా ఇంకా మ్యాథ్స్ అంటే భయం పోతుంది. మ్యాథ్స్లో మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు. సో మీకు మంచిగా స్కోర్ తెచ్చుకునేది ఒక మ్యాథ్స్ రీజనింగే. ఇది కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు అనుకోండి, సో జాబ్ అనేది మిస్ అవుతుంది. నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మ్యాథ్స్లో 38/30 తెచ్చుకోవచ్చా అంటే, సో దాని మీద మీరు ఫోకస్ చేయదు. మ్యాక్సిమం మాక్ టెస్ట్ రాసేటప్పుడు 38/30 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చూసి ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే 30/30 మనం చేయకూడదు. ఈ పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. 38/30 ఎప్పుడు మనం చేయకూడదు. కొన్ని మనం స్కిప్ చేయాల్సిందే. ఎందుకంటే అట్లీస్ట్ 30 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి టైట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 5 క్వశ్చన్స్ కానీ మనం టచ్ చేస్తే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఈ 5 క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఇంకా మొత్తం ఎగ్జామ్ రాసి ఇంకా టైం ఉంది అనుకుంటేనే ఆ 5 క్వశ్చన్స్ చేయండి. అప్పుడు మీరు 30/30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో మాత్రం 80% 30/30 మీరు ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనం టైం ఉంది. ఆ టైంని మేనేజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇలా మీరు ప్రిపరేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ నా నుంచి మీకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటి అంటే, సో ఆల్రెడీ నేను స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి అంటే, సార్ మాకు రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో నేను ప్రస్తుతానికి ఆ పని మీదే ఉన్నాను. సో నేను చేస్తానంటే ఫస్ట్ కంటెంట్ గ్యాదర్ చేయాలి. నేను వీడియోస్ చేయట్లేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వరకు చాలా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటిది, ఫస్ట్ నేను ఆ డేటా కలెక్ట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం డేటా కలెక్ట్ చేయాలి. మళ్ళీ చాప్టర్ వైజ్గా డివైడ్ చేయాలి. చాప్టర్ వైజ్ డివైడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మోడల్ వైజ్గా కన్వర్ట్ చేయాలి. ఈ మొత్తం చేసిన తర్వాత మళ్ళీ తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నేను మాట ఇచ్చిన తర్వాత వర్క్ చేయకుండా వదిలిపెట్టను. నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతానికి కంటెంట్ రెడీ అయింది. ఇప్పుడు చాప్టర్ వైజ్ డివైడ్ చేయాలి, మోడల్ వైజ్ డివైడ్ చేయాలి. దాని తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా వర్క్ ఉంది. ఇది కొంచెం టైం పడుతుంది. సో నేను ఇచ్చిన మాట ప్రకారం డెఫినెట్గా మీకోసం చాప్టర్ వైజ్ సిరీస్ మోడల్ వైజ్గా తీసుకొచ్చి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కంప్లీట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం నాకు టైం ఇవ్వండి. కరెక్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలని కొంచెం టైం తీసుకోవాలి. ఏదో పడితే అది ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మాత్రం వీడియో చేయొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలి, మనం ఇచ్చే కంటెంట్ ప్రాపర్గా ఉండాలి. షార్ట్ టర్మ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే విధంగా ఉండాలి. తక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ స్కోర్ తీసుకోవాలి. సో నా స్ట్రాటజీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ మీరు తీసుకుంటే వితిన్ 1 మంత్లో నేను ఇచ్చిన కంటెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా యూజ్ అయింది. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేయాలి. అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ మీదే నా నెక్స్ట్ వీడియో అనేది వస్తుందన్నమాట. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలన్నా సరే రిక్వైర్మెంట్ బేస్ చేసి నాకు కామెంట్లో తెలియజేస్తే దానికి కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఒక లైక్, ఒక షేర్. ఎక్కువ వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే సో ఎక్కువ మంది చూస్తున్నారు అనే ఒక పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను కూడా వాళ్ళ కోసం ఎక్కువ టైం తీసుకొని మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తయారు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.